ఆగస్ట్ 2018 స్పష్టంగా ఉన్నది. ఇందులో మేము అడుగుతున్నాం అదే 2013 లేదా 14 నుంచే ఇదే సిబిఐ ఎంక్వైరీని వేయించేటువంటి ఇది టిటిడి రెజల్యూషన్. ఇది ఎవరు కూడా డేటెడ్ రెజల్యూషన్ నంబర్ 374 డేటెడ్ 28 ఆగస్ట్ 2018 స్పష్టంగా ఉన్నది. ఇందులో మేము అడుగుతున్నాం అదే 2013 లేదా 14 నుంచే ఇదే సిబిఐ ఎంక్వైరీని వేయించేటువంటి దమ్ము మీకు ఉన్నదా? స్వామి మీద అపారమైన భక్తి విశ్వాసాలు కలిగినటువంటి చంద్రబాబు గారికి విన్నవించుకుంటున్నా నేను. నిజంగా మీలో భక్తి ఉంటే మీరు టీటీడీని రాజకీయ పావుగా వాడుకొని వాళ్లే అయితే మీ హయాంలో సరఫరా అయినటువంటి వాళ్ల మీద, సరఫరా చేసినటువంటి వాళ్ల మీద, కొనుగోళ్లు చేసినటువంటి వాళ్ల మీద విచారణ చేయించండి. ఇప్పుడేదో అనిల్ కుమార్ సింఘాల్ ఇంకొక అధికారి దోషులు కాబట్టి అనేటువంటి మాటలు మాట్లాడినారు. మరి అనిల్ కుమార్ సింఘాల్ అనేటువంటి వ్యక్తి మీరు సిట్టును ఏర్పాటు చేసిన తర్వాత మీరు ఏదైతే మాటలు మాట్లాడారో ఆ నెయ్యికి బదులు యానిమల్ ఫ్యాట్ వాడినారు వాళ్ళు అని మీరే చెప్పి ప్రకటించినారే, మరి మీరెందుకు రెండవసారి అనిల్ కుమార్ సింఘాల్ గారిని 2 సార్లు ఈవోగా వేసినారు? ఏంటి ఆ మతలబు? దానికి కారణమేంది? ఈరోజు అనిల్ కుమార్ సింఘాల్ని తీసేయటానికి దీన్ని బూచిగా చూపించి ఆ తుపాకీతో అనిల్ కుమార్ని సింఘాల్ని కాల్చటం కాదా అన్నటువంటి అనుమానం అందరికీ రావటం లేదా? మా హయాంలో అట్లాగే సత్యకుమార్ అనేటువంటి మంత్రి, అంటే వీళ్ళంతా కలిసి ముఖ్యమంత్రి మాట్లాడమన్నటువంటి మాటలు, కల్తీ నెయ్యి జరిగిందా లేదా అన్నటువంటి విషయం చెప్పండి అని చెప్తున్నారు. కల్తీ నెయ్యి కాదు మీరు చెప్పింది, పంది కొవ్వు, ఆవు కొవ్వు, చేప నూనెతో తయారు చేసినటువంటి లడ్డూలు అని మీరు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పినారు. దానిని మేము అది తప్పు అని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఖండిస్తున్నాం. ఈ రోజున తప్పు జరిగిందని, నెయ్యిలో కల్తీ వెజిటబుల్ ఫ్యాట్స్ ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని మేము ఖండించటంలే. కానీ మీ హయాంలో నుంచి కూడా దర్యాప్తు చేయవలసేటువంటి ధైర్యం మీకు రావాలని కోరుకుంటున్నా. ఈ రోజు మీరు దోషులుగా చూపించినటువంటి వ్యక్తులే మీ హయాంలో కూడా అధికారులు, సరఫరాదారులు అన్నటువంటి విషయాన్ని మర్చిపోయి మీ ఇష్టం వచ్చినట్టుగా ఈ తప్పిదమంతా మా మీద వేసేటువంటి మాటలు, నిందలు తప్పు అన్నటువంటి విషయాన్ని చెప్తున్నాం. ఎన్డీడీబీ రిపోర్టు గాని, ఎన్డీఆర్ఐ రిపోర్టు గాని ఎక్కడా కూడా జంతువుల కొవ్వు కలవలేదు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా పేర్కొన్నది. అలాగే మీరు చెప్పినటువంటి విలేకరుల సమావేశంలో మేము నిబంధనల్ని సడలించినందువలన ఈ రకమైనటువంటిదంతా జరిగింది అనేటువంటి మాటలు చెబుతున్నారు. దానికి మళ్లీ చెబుతున్నా, ఈ నిబంధనలు కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాలను అనుసరించి స్టార్టప్ కంపెనీలను ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ ప్రాంతాలలో ఉన్నటువంటి కొత్తగా వస్తున్న పాల ఉత్పత్తిదారులను, అంటే ఎంటర్ప్రినర్స్ ని ఎంకరేజ్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేశారే తప్ప ఏ రకమైనటువంటి దురుద్దేశం లేదు. లేకపోగా సడలించిన తరువాత మీరన్నట్టుగా మీరేదో కఠినమైనటువంటి నిబంధనల్ని వేసిన తరువాత, సడలించిన తరువాత వచ్చినటువంటి కంపెనీ ఒక్కటి కూడా లేదు. ఈ టెండర్లలో పాల్గొన్నటువంటిది ఒక్కటంటే ఒక్కటి లేదు. నిరూపించండి, దేనికైనా సిద్ధం. ఈ బోలే బాబా
ఆ వైష్ణవి, ప్రీమియర్ వీళ్ళందరూ కూడా ఆ ముందే మీరు కఠినతరం అని మీరేదైతే గొప్పలు చెప్పుకుంటున్నారో అప్పుడే టెండర్లు వేసినటువంటి వాళ్ళు. ఈ రోజున ఏ 4 ట్యాంకర్ల ద్వారా జరిగింది అని నేరారోపణ జరిగింది అని చెబుతున్నారో ఆ ఏఆర్ డైరీ, మాల్గంగా ఇవి మేము కఠినతరం చేసిన తరువాతనే పాల్గొన్నారు. అంటే ఆ అర్హత కఠినతనం చేసినా చెయ్యకపోయినా పాల్గొనేటువంటి స్థాయిలో వాళ్లకు అర్హతలు ఉన్నాయని ఆ అర్హతను నిర్ణయించేటువంటి కమిటీలు నిర్ధారించిన తరువాతనే ఇవి చేయటం జరిగింది, టెండర్లలో పాల్గొనటం జరిగింది. మీరు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే